యాకత్పురాలో ఒక 5 సంవత్సరాల బాలిక మ్యాన్ హోల్ లో పడిన సంఘటన మన అందరికీ తెలిసిందే. అదృష్టవశాత్తు పాపకి ఏం జరగకపోవడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకోవడం జరిగింది. నాలాల డీసిల్టింగ్ లో భాగంగా హైడ్రా ఈ చర్యలు చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఓపెన్ నాలాస్ కావచ్చు, మ్యాన్ హోల్స్ లో కూడా సిల్ట్ ఎక్కడైతే ఉందో వాటన్నిటి కూడా పూడిక తీసే పనులన్నీ కూడా హైడ్రా అధికారులు చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగానే ఆ మ్యాన్ హోల్ కూడా తెరవడం జరిగింది. దానికి సంబంధించి కూడా నిన్న ఉదయం జరిగిన సంఘటన ఏదైతే పాప స్కూల్కి వెళ్తున్న సమయంలో జరిగిన సంఘటన తర్వాత ఏం జరిగింది అనే దానిపైన ఒకరికొకరు అంటే కోఆర్డినేషన్ లేదు అనేది కూడా స్పష్టంగా కనబడడం జరిగింది. మొదటగా దానికి సంబంధించి జిహెచ్ఎంసీ అధికారులు స్పందించడం జరిగింది. అక్కడ ఉన్న డిప్యూటీ కమిషనర్ సంతోష్ నగర్కు సంబంధించిన డిప్యూటీ కమిషనర్ అలాగే సంబంధిత ఇంజనీర్లు పాప ఇంటికి వెళ్ళి యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇందుకు సంబంధించి కూడా జిహెచ్ఎంసీ అధికారులు జోనల్ కమిషనర్ చార్మినార్ ఆఫీస్ నుంచి సర్క్యులర్ అంటే ఇవ్వడం జరిగింది. దీనికి జిహెచ్ఎంసీ ఎట్లాంటి బాధ్యత లేదు. ఇందుకు సంబంధించి హైడ్రా అధికారులే మాత్రమే వారి ఆధ్వర్యంలోనే సిల్ట్ అనేది పూడికతీత అనేది తీయడం జరుగుతుంది. కాబట్టి దీనికి బాధ్యత హైడ్రానే వహించాల్సి ఉంటుంది. అలాగే సంబంధిత ఏదైతే ఈ ఇన్సిడెంట్ సాగడం జరిగిందో మ్యాన్ హోల్ కూడా పెట్టాల్సిన బాధ్యత కూడా హైడ్రా అధికారులే ఉంది. అది కూడా వారికి విన్నవిస్తున్నామని కూడా వారు చెప్పిన సందర్భం ఉంది. తర్వాత కొద్దిసేపటి తర్వాత హైడ్రా అధికారులను అడిగినప్పుడు కూడా వారికి స్పందన లేదు. కొద్దిసేపు వారు ఏమన్నారు, జిహెచ్ఎంసీ అధికారులదే పొరపాటు అని చెప్పేసి కొద్దిసేపు ఆ తర్వాత నెక్స్ట్ జలమండలి పైన కూడా రుద్దడం జరిగింది. జలమండలి అధికారులే దీన్ని తీయడం జరిగింది అని చెప్పేసి. సో జలమండలి అధికారులు కూడా సేమ్ ఏదైతే జిహెచ్ఎంసీ అధికారులు ఏ విధంగానైతే రిపోర్ట్ ఇవ్వడం జరిగిందో జలమండలి అధికారులు కూడా అది రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా జిహెచ్ఎంసీ కావచ్చు జలమండలికి ఎట్లాంటి సంబంధం లేదు. సిల్ట్కి సంబంధించి డిసిల్టేషన్ అనేది హైడ్రానే ఈ మొత్తంగా కూడా చర్యలు చేపట్టడం జరుగుతుంది. దీనికి మాకు ఎట్లాంటి సంబంధం లేదని అటు జిహెచ్ఎంసీ అధికారులు అలాగే నెక్స్ట్ జలమండలి అధికారులు కూడా చెప్పడం జరిగింది. సో మొత్తానికి అయితే తీసింది హైడ్రా అధికారులు అని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. కానీ హైడ్రా మాత్రం ఒప్పుకోలేదు. లాస్ట్ మొత్తానికి మాత్రం గడిచిన తెల్లారి మాత్రం అంటే నేడు దీనికి సంబంధించి హైడ్రా అధికారులు కమిషనర్ రంగనాథ్ మాత్రం మొత్తానికి ఒప్పుకోవడం జరిగింది. దీనికి బాధ్యత హైడ్రానే వహించాల్సి వస్తుందని తమ వల్లనే తప్పిదం జరిగిందని చెప్తున్న నేపథ్యం. సో దీనికి ఎవరైతే బాధ్యులైన అధికారులు ఉన్నారో వారిపైన కూడా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పిన నేపథ్యం. సో మొత్తంగా చూసుకున్నట్టయితే హైడ్రా చేస్తున్న అంటే పెత్తనం అనేది కూడా స్పష్టంగా కనబడడం జరుగుతుంది. మంచి అయితేనేమో తనకు, చెడైతేనేమో మిగతా వారికి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టుగా కూడా కనబడుతుంది. ఇందులో భాగంగా అంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ కావచ్చు అలాగే జలమండలి అధికారులు రిపోర్ట్ ఏదైతే తమకు సంబంధించిన సర్క్యులర్ ఏదైతే ఉండడం జరిగిందో దాన్ని రిలీజ్ చేయకపోతే మాత్రం సామాన్య ప్రజానీకానికి తెలిసేది కాదు. అంటే ఇది ఎక్కడైతే జిహెచ్ఎంసీ పరిధిలో ఏది ఉన్నా సరే జిహెచ్ఎంసీ చేస్తుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. అది జలమండలి అధికారులు అనేది కూడా ఎవరికి తెలియదు. కానీ మొత్తంగా కూడా జిహెచ్ఎంసీ పైన తోసే అవకాశం కనబడుతుంది. సో మొత్తానికి జిహెచ్ఎంసీ జలమండలి అధికారులు ఒక సర్క్యులర్ ని రిలీజ్ చేయడం ద్వారా తమ తప్పు లేదు, దీనికి మొత్తంగా బాధ్యత హైడ్రా అని చెప్పిన నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా స్పందించడం. సో మొత్తంగా అటు మొన్న జరిగిన గణేష్ నిమజ్జనానికి సంబంధించి కావచ్చు వేరే ఇష్యూలలో కూడా రోబోటిక్ టెక్నాలజీ తోటి జలమండలి సిల్ట్కి సంబంధించిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వారు కొన్ని చోట్ల చేస్తే మాత్రం తామే ఇదంతా చేస్తున్నామని కూడా వారే అందులో రావడం జరుగుతుంది. సో మొత్తంగా ఎవరి పని వారు చేస్తే బాగుంటుంది. కానీ అన్నిటి మీద పెత్తనం అనేది హైడ్రా చలాయించడం అనేది అటు జలమండలి పైన కావచ్చు ఇప్పటికే అంటే జిహెచ్ఎంసీలో చొచ్చుకురావడం జరిగింది. ఆల్రెడీ దానికి సంబంధించి ఇది అంటే సెల్టింగ్ సంబంధించి డీసెల్టింగ్ కి సంబంధించిన వర్క్స్ అన్నిటి కూడా జిహెచ్ఎంసీ అధికారులు చేయాల్సింది. కానీ దాన్ని మాత్రం హైడ్రా అధికారులు లాక్కోవడం జరిగింది. ఎందుకంటే జిహెచ్ఎంసీ ఇంజనీర్లకు కావచ్చు అందులో పనిచేసే వారికి ఏ నాల ఎక్కడి నుంచి వస్తుంది, ఎటువైపు వెళ్తుంది, వరదలు వచ్చినప్పుడు ఎట్లాంటి సిచ్యువేషన్ తీసుకోవాలనేది వారికి తెలుస్తుంది. కానీ హైడ్రా అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వారు కావచ్చు వాళ్ళకి అంటే మనం నిన్న చూసిన సంఘటనే నిదర్శనం. ఆ మ్యాన్ హోల్ తెచ్చిపెట్టడం అనేది అంటే అదృష్టవశాత్తు ఏం జరగలేదు కాబట్టి ఓకే. ఇఫ్ అట్లాంటి సంఘటనలు ఏదైతే అంటే వర్షం వచ్చినప్పుడు భారీ వర్షం సంభవిస్తే ఎట్లాంటి పరిస్థితి ఉండేది అనేది కూడా మనం ఒకంత ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో మొత్తంగా నిన్న జరిగిన సంఘటనకు ఒక రోజు తర్వాత హైడ్రా రెస్పాండ్ కావడం అనేది కూడా మంచి పరిణామం కాదు. ఏదైనా కానీ మంచి అయినా చెడైనా బాధ్యత ఎవరైనా సరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి కూడా జిహెచ్ఎంసీ వాళ్ళందరితో కూడా మేము మాట్లాడుతున్నామని కూడా హైడ్రా కమిషనర్ చెప్పిన నేపథ్యం ఉంది. సో మొత్తానికైతే నిన్న జరిగిన సంఘటనకు తామే హైడ్రానే బాధ్యత వహిస్తుందని కూడా కమిషనర్ రంగనాథ్ చెప్పడం జరిగింది.